ఏమవుతుంది? అది బాధ, వేరేం లేదు. ఇప్పుడు నేను సినిమాలు మానేసా, సినిమాలు నటించడం కూడా మానేసా. నాకు వద్దు, ఇది పోతే ఇది కూడా పడగొడతారు. ఎప్పుడో త్వరలో పడగొడతారు. దానికి కూడా ఉంది అవసరం ఏముంది? ఇప్పుడు నాకేం బెనిఫిట్ అనేది చూసుకుంటే ఇది కాదు. మీ బాధ్యత. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, మిమ్మల్ని దయచేసి రేపు పొద్దున కవరేజ్ వస్తుంది రాదు కాదు, ఆలోచించేలాగా ఒక రాయండి. మీ చదివిన పేపర్లో చూస్తారు, చంద్రబాబు గారు చూస్తారు, ఆయన చూస్తారు, అందరు చూస్తారు. రాశారనుకో, వీళ్ళు విలేకరులు ఎత్తి చూపించారు, ఏమైందని అనుకుంటారు. నాకు దిక్కు మొక్కు లేదు. నేను 3 సార్లు వెళ్ళా మినిస్టర్ దగ్గర, అందరు తెలుసు. రోజు ఇంకా నాకు ఇసుబట్టి ఏంటి సార్ రావట్లేదు అన్నారు. ఏం వస్తాను సార్, రూల్ పాటించమని అడిగేదానికి ఇక మీ డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? కాదు కదా. ఉన్న ఆఫీసర్లు ఉన్నారు కదా, పాప ఆయన ఏం చెప్తారు? పైనుంచి చెప్పొస్తే చేయడం. ఇప్పుడు అంటే దీనికి కూడా బాధపడాలా? మేమేమైనా నాకేమైనా ఆస్తులు ఇవ్వమన్నానా, లేకపోతే ఏదన్నా మాకు స్థలాలు ఇవ్వమన్నానా, లేకపోతే మాకు ఏదైనా ఇంకోటి ఇవ్వమన్నానా? దీన్ని సక్రమంగా ఇది సక్రమంగా ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. మిమ్మల్ని అందరినీ చేతులెత్తి అడుగుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి. ఎందుకంటే దీనికి చాలా లింక్స్ ఉన్నాయి. చిత్రపురి కాలనీది ఒకటి ఇష్యూ ఉంది, అలానే ఇంకో ఉన్నాయి, ఒకదానికి ఒకటి లింకులు. యాక్చువల్గా ఛాంబర్కి అలాంటి సంబంధం లేదు, కానీ మార్కెటింగ్లో వాళ్ళు కూడా దిగారు. ఇది చాలా అసలు చాలా తప్పులు ఉన్నాయి. నేను దాని గురించి మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే నేను అందులో కూడా మెంబర్. నాకు అవన్నీ వద్దు. ముందర ఇది సక్రమంగా ఉందనుకో, అన్నీ సక్రమం అయిపోతుంది. దీన్ని సక్రమంగా అయ్యేదానికి మీ వంతు సహాయం చేయమని కోరుకుంటున్నా. నాకు తప్పులు ఏమైనా ఉంటే ఎవరినన్నా ఏదైనా మాట్లాడుంటే క్షమించమని. నేను ఎలాంటి భావన లేదు. నాకేముంది, సినిమా లేదు, నాకు వేరే వ్యాపారం ఉంది, అది కాదు కదా. అది మీరు అందరూ ఆలోచించి మీరు కొంచెం రాస్తే కనీసం వాళ్ళలో చలనం వస్తుందేమో, వచ్చి వాళ్ళ రూల్ని వాళ్ళు పాటించమని అడుగుతున్నా. ఇప్పుడు ప్రమాదం జరిగినాక వచ్చిన తర్వాత లైసెన్స్ లేదు, ఈ లైసెన్స్ లేదంటారు. ఉన్నదాన్ని చెప్పండి, మీరు వాళ్ళని ఫాలో అవుతున్నారు కదా. అది సార్ నేను చెప్పాను. వాళ్ళు రాకపోతే నేను ఏమంటున్నా అంటే, ఈ వద్దు, రోజు పోయి ఆఫీస్లో కూర్చుందామని చెప్పాను. ఆఫీస్లో మన ఆఫీసే, మనమంతా, ఆయన ప్రెసిడెంట్ కాదు, నేను ఇది కాదు, అందరం మెంబర్లే, కూర్చుందాం ఆడే. ఎందుకు ఇది? వాళ్ళే వస్తారు. పెడతామని 3 నెలల నుంచి అవుతున్నారండి. అయిపోయింది, ఆ టైం కూడా అయిపోయింది. జనరల్ బాడీలో తీసుకుంటే ఉండొచ్చు. ఆ 24 నెలలు అయిపోయినాక దానికి వాల్యూ లేదు లీగల్గా. ఇప్పుడు ఏమన్నారు, కోర్టుకి వెళ్ళండి అంటున్నారు. కోర్టుకి వెళ్తే ఏమవుద్ది, ఇది ఒక 5 ఏళ్ళు అవుతుంది. ఆ అనుభూతం మేము వెళ్ళట్లా, లేకపోతే నేను కోర్టుకి వెళ్ళాము. చేయరండి వాళ్ళు, అంటే ఇప్పుడు ఏం చేయాలి? దానికి వాళ్ళు అరవద్దు, మనం తిట్టొద్దు, ఏం చేయొద్దు. వెళ్ళి వాళ్ళ ఆఫీస్ సీట్లో కూర్చుందాం, ఏమవుద్ది? ఇప్పుడు ఆ పోస్ట్ నువ్వు కాదు కదా, అందరూ కూర్చుంటాం. ప్రెసిడెన్సీకి అవన్నీ మనకి అక్కడ మామూలు సీట్లో రోజు కూర్చుంటాం. మన ఆఫీసే కదా, మన అందరం మెంబర్లే కదా. అయిపోయింది అయితే చెప్తున్నా. అంటే నేను అనేది అదే వద్దు. మనం ఫస్ట్ వాళ్ళు దిగడానికి వాళ్ళు ఇప్పుడు మనం లేకపోతే వాళ్ళు కూర్చొని సాయంకాలం ఇచ్చారు, మనం కూర్చున్నాం అనుకో, కూర్చుంటే అయిపోద్ది. నేను మంత్రులు ఎఫ్డీసీ పాపం ఇదే దిల్ రాజు గారి ముందర చెప్పారు. దిల్ రాజు గారు ఏమన్నాడు, నేనున్నాను ఎఫ్డీసీ చైర్మన్గా, నేను చేస్తారయ్యా అన్నాడు. మొన్న వెళ్ళి కూడా దిల్ రాజు గారికి చెప్పాం, లేదమ్మా వస్తున్నారు, మాట్లాడాం, సీఎం గారితో కూడా చెప్తాను. ఇంకా నేను ఆ రోజు అన్నా,